Hi students, welcome to our lovely channel Smart Studio. మనం లాస్ట్ క్లాస్లో యానిమల్ టిష్యూలో ఎంతవరకు నేర్చుకున్నాం? ఎపిథైలం టిష్యూ అలాగే కనెక్టివ్ టిష్యూ వరకు మనం నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మజిక్యులర్ టిష్యూ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మరి మజిక్యులర్ టిష్యూస్ అనేవి ఎలా ఉంటాయి, అసలు వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, అవి ఎన్ని టైప్స్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ మజిక్యులర్ టిష్యూ అనేవి ఎలాంగేటెడ్ సెల్స్ని కలిగి ఉంటాయి. ఓకే, ఈ ఎలాంగేటెడ్ సెల్స్ని మనం ఏమంటాం అంటే మజిల్ ఫైబర్స్ అంటాం. మజిల్ ఫైబర్స్. ఓకే, మెయిన్గా ఈ మజిక్యులర్ టిష్యూ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది? మన బాడీకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే మన బాడీకి ఒక షేప్ రావడానికి, అలాగే ఒక స్ట్రక్చర్, అలాగే నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మూమెంట్స్. సో ఈ మూమెంట్స్కి వీటన్నిటికి కూడా మెయిన్గా మనకి మజిక్యులర్ టిష్యూ అనేది యూజ్ అవుతుంది. ఓకే, అలాగే ఈ మజిక్యులర్ టిష్యూ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది, అంటే ఒక స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది. ఈ ప్రోటీన్స్ మనం ఏమంటామంటే కాంట్రాక్టెడ్ ప్రోటీన్స్. ఓకే, ఈ మజిక్యులర్ టిష్యూ అనేది ఒక స్పెషలైజ్డ్గా మేడప్ అయిన ప్రోటీన్స్ని కలిగి ఉంటుంది. ఆ ప్రోటీన్స్ మనం ఏమంటున్నాం? కాంట్రాక్టెడ్ ప్రోటీన్స్ అంటున్నాం. ఓకే, మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే మనకి మన బాడీ రిలాక్స్ అవ్వడానికి, అలాగే కాంట్రాక్షన్ అవ్వడానికి కూడా ఇవి యూజ్ అవుతాయి. ఓకే, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్కి ఈ కాంట్రాక్టెడ్ ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ మజిక్యులర్ టైప్స్ టిష్యూస్ ఎన్ని రకాలంటే మెయిన్లీ 3 టైప్స్. ఈ మజిక్యులర్ టిష్యూస్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఓకే, ఇప్పుడు అవి ఏంటో ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మజిక్యులర్ టిష్యూస్ ఎన్ని టైప్స్ అని తెలుసుకున్నాం మనం? 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ వన్ వాలంటరీ మజిల్స్. మనకి వాలంటరీ మజిల్స్ అంటే అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో మన హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మూమెంట్స్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి. అవునా? సో మనం కదిలిస్తేనే మన బాడీలోని హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కదులుతాయి. అవునా? సో ఇలా మన కంట్రోల్లో ఉండే మజిల్స్ అన్నిటిని కూడా మనం వాలంటరీ మజిల్స్ అంటాం. ఏమంటాం? వాలంటరీ మజిల్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పచ్చు? హ్యాండ్స్, లెగ్స్. ఓకే, అంటే ఇవే కదా మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి, సో మనం మూమెంట్ చేస్తేనే అవి మూమెంట్ అవుతాయి. అవునా? సో అందువల్ల మనం వీటిని ఏమంటున్నాం అంటే వాలంటరీ మజిల్స్ అంటాం. అంటే మన కంట్రోల్లో ఉండే మజిల్స్ మనం వాలంటరీ మజిల్స్ అంటాం. ఓకే, అలాగే ఈ వాలంటరీ మజిల్స్ని మనం ఇంకో నేమ్ కూడా ఉంది, అదే స్కెలిటల్ మజిల్స్. మరి వీటిని స్కెలిటల్ మజిల్స్ అని ఎందుకంటారంటే ఈ మజిల్స్ అనేవి, వాలంటరీ మజిల్స్ అనేవి మన బోన్కి అటాచ్ అయ్యి ఉంటాయి. వాలంటరీ మజిల్స్ ఎలా ఉంటాయి? మన బోన్కి అటాచ్ అయ్యి ఉండడం వల్ల వీటిని స్కెలిటల్ మజిల్స్ అని కూడా అంటారు. ఇవి మన బోన్కి, ఈ వాలంటరీ మజిల్స్ అనేవి మన బోన్కి అటాచ్ అయ్యి ఉండి మనకి మూమెంట్కి యూజ్ చేస్తాయి. ఎందుకు యూజ్ అవుతాయి? మూమెంట్ చేయడానికి యూజ్ చేస్తాయి అన్నమాట, అంటే హెల్ప్ అవుతాయి. సో అందువల్ల వీటిని మనం స్కెలిటల్ మజిల్స్ అని కూడా అంటాం. ఓకే, అలాగే ఈ మజిల్స్ మనం మైక్రోస్కోప్లో కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. అంటే వాలంటరీ మజిల్స్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇందులో చూస్తే లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఉన్నాయి చూసారా మధ్యలోని. సో అందువల్ల వీటిని మనం ఇంకోటి ఏమిటంటే స్ట్రైటెడ్ మజిల్స్ అని కూడా అంటాం. ఏమంటాం? స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, మన మజిల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే అందులో మనకి లైట్ అండ్ డార్క్లో ఉన్న ఈ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. సో అందువల్ల వీటిని మనం స్ట్రైటెడ్ మజిల్స్ ఇవన్నీ చూడడానికి స్ట్రైట్గా ఉన్నాయి, అలాగే బ్యాండ్స్ అనేటిని కలిగి ఉన్నాయి.
అలాగే ఇంకా ఇందులో ఏముంటాయంటే ఇవన్నీ మల్టీ న్యూక్లియేటెడ్. ఏంటవి? మల్టీ న్యూక్లియేటెడ్. సో అందులో కూడా మనకు చూస్తే ఎక్కువ న్యూక్లియస్ అనేసి ఉంటాయి. ఓకే, అలాగే అన్బ్రాంచ్డ్, ఇవి కూడా అన్బ్రాంచ్డ్గా ఉంటాయి. అలాగే ఇందులో ఉన్న సెల్స్ అన్నీ కూడా చాలా లాంగ్గా ఉంటాయి అన్నమాట. సెల్స్ ఎలా ఉంటాయి? చాలా లాంగ్గా ఉంటాయి. ఓకే, అలాగే ఇందులో ఉన్న ఈ టిష్యూలో ఉన్న సెల్స్ ఇంకా ఎలా ఉంటాయి? సిలిండ్రికల్గా కూడా ఉంటాయి. ఎలా ఉంటాయి? సిలిండ్రికల్గా కూడా ఉంటాయి. ఓకే, సో ఇది వాలంటరీ మజిల్స్ గురించి. నెక్స్ట్ మనం ఇన్వాలంటరీ మజిల్స్ గురించి తెలుసుకుని. ఇన్వాలంటరీ మజిల్స్. సో ఇన్వాలంటరీ యొక్క మజిల్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, మనకి ఇన్వాలంటరీ మజిల్స్లో మూమెంట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. మనం వాలంటరీ మజిల్స్లో చెప్పుకున్నట్టు లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ మూమెంట్ మన కంట్రోల్ ఉంటుందని చెప్పామా? సో కానీ ఈ ఇన్వాలంటరీ మజిల్స్లో మూమెంట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఓకే, మనకి ఇన్వాలంటరీ మజిల్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఈ విధంగా ఉంది. ఓకే, ఇందులో సెల్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా లాంగ్గా ఉంటాయి. సెల్స్ అన్ని కూడా చాలా లాంగ్గా ఉంటాయి. అలాగే పాయింటెడ్ హ్యాండ్స్. చూడండి, ఇది ఒక పాయింట్ ఉంటే ఎంత షార్ప్గా ఉంది హెడ్జ్ అనేది. సో అంత పాయింటెడ్ హ్యాండ్స్ని కలిగి ఉంటాయి. మరి ఇవి ఏ షేప్లో ఉంటాయంటే స్పిండిల్ షేప్లో ఉంటాయి. ఏ షేప్లో ఉంటాయి? స్పిండిల్ షేప్లో ఉంటాయి. ఓకే, ఏ షేప్లో ఉంటాయి? స్పిండిల్ షేప్లో ఉంటాయి. అలాగే ఇవి సింగిల్ న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. సో మరొక సెల్ అనేది చూస్తే సింగిల్ న్యూక్లియస్ని కలిగి ఉంటాయి. ఓకే, అలాగే ఇవి మనకి కాంట్రాక్షన్ రిలాక్షన్ అని కొన్ని ప్లేసెస్లో మాత్రమే వాలంటరీ మజిల్స్ ఉండి కాంట్రాక్షన్ అండ్ రిలాక్షన్కి యూజ్ అవుతాయి. అవి ఏ ప్లేసెస్ అంటే మనకి బ్లడ్ వెజల్స్, అలాగే ఇరిస్ ఆఫ్ ద ఐస్, ఇరిస్ ఆఫ్ ద ఐ, నెక్స్ట్ యూట్రస్. ఓకే, ఈ ప్లేసెస్లో మనకి ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడెక్కడ? బ్లడ్ వెజల్స్, ఇరిస్ ఆఫ్ ద ఐ అండ్ యూట్రస్. అంటే మన కంట్లో అలాగే మన బ్లడ్ వెజల్స్ ఉన్నాయి కదా, బ్లడ్ వెజల్స్ యూట్రస్లోని మనకి ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ పార్ట్స్లో మనకి కాంట్రాక్షన్ రిలాక్షన్ అనేసి జరగడానికి ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి యూజ్. ఇన్వాలంటరీ మజిల్స్ ఇక్కడ ఎందుకు యూజ్ అవుతాయి? మనకి రిలాక్స్ అండ్ కాంట్రాక్షన్. సో రిలాక్స్కి కాంట్రాక్షన్కి ఇన్వాలంటరీ మజిల్స్ అనేవి ఈ ప్లేస్లో ఉంటాయి. ఓకే, అంటే ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం వీటిని స్ట్రైటెడ్ మజిల్స్ అని అనం, అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. వీటిని ఇంకో నేమ్ ఏంటి? అన్స్ట్రైటెడ్ మజిల్స్. ఎందుకు అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం అంటే చూడండి, మనకి లాస్ట్ క్లాస్లో అంటే వాలంటరీ మజిల్స్ ఏం చెప్పుకున్నాం? మనకి ఇలా బ్యాండ్స్ టైప్ ఉన్నాయి కదా, ఇలా సెల్ ఉండి, సో ఇలా బ్యాండ్స్ టైప్ ఉన్నాయి కదా. సో అందువల్ల మనం వాలంటరీ మజిల్స్ అంటాం. సో అవి లేవు కాబట్టి వీటిని అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. ఓకే, సో అలా బ్యాండ్స్ లేవు కాబట్టి వీటిని ఏమంటాం? అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం. వీటికి ఇంకో నేమ్ ఉంది, అదేంటంటే స్మూత్ మజిల్స్. ఏంటది? స్మూత్ మజిల్స్. ఓకే, వీటి అన్స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం, అలాగే స్మూత్ మజిల్స్ అని కూడా అంటాం. ఓకే ఓకే నెక్స్ట్ వన్ చూడండి, కార్డియాక్ మజిల్స్. సో ఇవి కూడా ఒక రకమైన ఇన్వాలంటరీ మజిల్స్ అనమాట. ఇవి మనం ఎక్కడ చూస్తామంటే ఈ మజిల్స్ని మనం హార్ట్ దగ్గర చూస్తాం. ఓకే, హార్ట్ దగ్గర ఈ కార్డియాక్ మజిల్స్ అనేవి చూస్తాం. వీటి యొక్క ఈ కార్డియాక్ మజిల్స్ యొక్క రిథమెటిక్ అండ్ కాంట్రాక్షన్ రిలాక్షన్ వల్ల మన హార్ట్ బీట్ అనేది జరుగుతుంది. రిథమెటిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. ఈ కార్డియాక్ మజిల్స్ యొక్క రిథమెటిక్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ వల్ల మన హార్ట్ బీట్ అనేది జరుగుతుంది. ఓకే, మన హార్ట్ బీట్ జరగడం వల్ల కదా మన లైఫ్ స్పాన్ జరుగుతుంది. సో అంటే మన హార్ట్ బీట్ జరగడానికి మెయిన్గా ఈ కార్డియాక్ మజిల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో ఈ కార్డియాక్ మజిల్స్ వల్ల మన లైఫ్ స్పాన్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ కార్డియాక్ మజిల్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో కూడా మనకి యూనిన్యూక్లియేటెడ్ సెల్స్ ఉంటాయి. అలాగే ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. ఈ షేప్లో సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి అన్నమాట ఈ సెల్స్ అనేవి కూడా. అలాగే
ఇంకేంటంటే ఇవి బ్రాంచ్ అన్నమాట. బ్రాంచ్ సెల్స్ని కలిగి ఉంటాయి. ఓకే, సో మన కార్డియాక్ మజిల్స్ ఎక్కడ చూస్తాం? మనం హార్ట్లో చూస్తాం. సో ఈ కార్డియాక్ మజిల్స్ రిథమాటిక్ కాంట్రాక్షన్ రిలాక్షన్ వల్ల మనకి హార్ట్ బీట్ అనేది జరుగుతుంది. సో మన లైఫ్ అనేది కొనసాగించడానికి మనకి హార్ట్ బీట్ అనేది అవసరం కదా. సో మనకి ఇక్కడ ఈ కార్డియాక్ మజిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఇందులోనే సెల్స్, ఈ కార్డియాక్ మజిల్స్ సెల్స్ ఎలా ఉంటాయంటే మనకి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. సో అలాగే న్యూక్లియస్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే బ్రాంచ్డ్ సెల్స్. ఓకే, కార్డియాక్ మజిల్స్ ఏంటంటే ఇవి ఇన్వాల్టరీ మజిల్సే. సో కానీ మనం ఎక్కడ చూస్తాం? ఇవి హార్ట్ దగ్గర చూస్తాం. ఓకే, దీంతో మనకి మస్కులర్ టిష్యూ గురించి కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం నర్వస్ టిష్యూ గురించి తెలుసుకుందాం. ఓకే.